మీరు హిందువులైతే ఈ వీడియో మీకోసమే. మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా హిందూ మతాన్ని ఆచరిస్తూ హిందూ మతాన్ని చాలా చిత్తశుద్ధితో మీరు ఫాలో అవుతూ ఉంటే ఈ వీడియో మీకోసమే. మిమ్మల్ని సంఘ్ పరివార్ ఎలా మోసం చేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. నా మాటలు ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే మీరు కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయొచ్చు. కానీ ఈ వీడియో మొత్తం అయిపోయేసరికి మీకు కూడా సంఘ్ పరివార్ అంటే భారతీయ జనతా పార్టీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఎలా మిమ్మల్ని మోసం చేస్తున్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది. రైట్, ఇప్పుడు మేము మాట్లాడే మాటలు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ నాగేశ్వరరావు గారు ఎక్స్లో ట్వీట్ చేసిన కొన్ని పాయింట్స్ చూసిన తర్వాత మాకు చాలా వ్యాలిడ్ అనిపించినాయి. దాన్ని బట్టి మేము వీడియో చేస్తున్నాం. అది ప్రజలకు చాలా క్లియర్గా వెళ్ళాల్సిన పాయింట్స్. రైట్, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చెప్తున్న, ఎక్కువగా మాట్లాడుతున్న కొన్ని మాటల్లో ఒకటి, హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో పడిపోయిందని, రెండు, దేవాలయాలని ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పాను కదా. ఈ రెండు మనకు మేజర్గా వినిపిస్తున్న మాటలు. హిందూ ధర్మం ప్రమాదంలో పడిపోయింది అనే దాని గురించి మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బేసిక్గా ఈ దేశాన్ని, రకరకాల రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని అప్పట్లో మొఘళ్ళు, ఇస్లామిక్ రూలర్స్ వచ్చి పాలించినప్పుడు కానీ, లేకపోతే బ్రిటిషర్స్ ఒక 200 సంవత్సరాలు రూల్ చేసినప్పుడు కానీ, ప్రమాదంలో పడని హిందూ మతం ఆశ్చర్యకరంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత నుంచే ప్రమాదంలో పడిపోతుంది. అంటే అన్య మతాలైన క్రిస్టియన్స్ కానీ, లేకపోతే ఇస్లామిక్ రూలర్స్ కానీ, క్రిస్టియన్ రూలర్స్ కానీ, ఇస్లామిక్ రూలర్స్ కానీ, అన్య మతాలు ఫాలో అయ్యే అలాంటి రాజులు, లేకపోతే ఎంపరర్స్, లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశాన్ని రూల్ చేస్తే, అంత దారుణంగా రూల్ చేసి, అంటే ఇస్లామిక్ రూలర్స్ కావచ్చు, లేకపోతే బ్రిటిషర్స్ మన ఇండియన్స్ని ఎంతలాగా టార్చర్ చేశారని చరిత్ర చెప్తుంది. అలా రూల్ చేసిన వాళ్ళు కూడా హిందూ మతాన్ని టచ్ కూడా చేయలేకపోతే, హిందూ మతాన్ని మేమే ఉద్ధరిస్తామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి హిందూ మతం ప్రమాదంలో ఎలా పడిపోయింది? అంత చేతగానే ప్రభుత్వం అయితే దిగిపోవచ్చు కదా. సరే, ఆ టాపిక్లోకి ఇంకో వీడియోలో చెప్తాను. ఇక రెండోది, వాళ్ళు భారతీయ జనతా పార్టీ చెప్తున్న మాటల్లో ఇంకొక అతిపెద్ద మాట ఏంట్రా అంటే, హిందూ దేవాలయాలని ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటకు తీసుకురావాలని. దీని మీద మా స్టాండ్ అయితే ఖచ్చితంగా హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి అనేది మా స్టాండ్. అది ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను. కానీ ఒకవేళ మా అభిప్రాయంతో మీరు విభేదించి, లేదు హిందూ దేవాలయాలు ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు అని మీరు అనుకుంటే, మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అండ్ సంఘ్ పరివారంలో భాగాలైన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ బెజవాడలో సభ పెట్టిన, అదొక విహెచ్పి పెట్టింది కదా, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎలా అంటే, పాయింట్ నెంబర్ 1, ఈ బోర్డ్స్ అనేవి అధికారంలో ఉన్న పార్టీలు లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అది టీటీడీ బోర్డు కావచ్చు, ఇప్పుడు మన శబరిమలకి సంబంధించిన బోర్డు కావచ్చు. ఈ బోర్డ్స్ అన్నీ కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, వేరే రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తుంటాయి కదా, మీకు తెలిసి ఈ విషయం. అయితే భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రైట్, ఇలా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఆ బోర్డ్స్ని ఎందుకు మొత్తానికే వాయిడ్ చేసేసి ఆ మొత్తం అధికారాన్ని, దేవాలయాలని పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, మీరు అనుకుంటున్న లేకపోతే వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్న ఆ వ్యక్తుల చేతిలో ఎందుకు పెట్టట్లేదు? ఆల్రెడీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈ పని ఎందుకు చేయటం లేదు? ఆలోచించాలి. హిందువులారా ఆలోచించాలి. పాయింట్ నెంబర్ 2, దాదాపు
2 లక్షల దేవాలయాలు మీరు మహారాష్ట్ర నుంచి ఇటు మణిపూర్ వైపు తీసుకున్న పైనున్న కశ్మీర్ నుంచి కిందున్న తమిళనాడు దాకా తీసుకున్న దాదాపు 2 లక్షల దేవాలయాలు ప్రభుత్వం ఆధీనంలో లేదా ప్రభుత్వం చేత కబ్జా చేయబడింది. రైట్, ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంది. అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం దానిలో డిఫరెంట్ ఏం కాదు, ప్రతి ప్రభుత్వం చేతిలో కంట్రోల్లో ఉన్నాయి. ఈ 2 లక్షల దేవాలయాలని మీరు బయటకు ఎందుకు తీసుకురావట్లేదు అంటే, ఒక్కొక్కసారి మనకు వాదనలు ఏం వినిపిస్తాయి అంటే ఇది రాష్ట్ర సమస్య, లేకపోతే ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు అని భారతీయ జనతా పార్టీ బొంగుతూ ఉంటుంది కదా. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఎందుకు అయింది? ఒకవేళ హిందూ దేవాలయాలు ప్రభుత్వం నుంచి బయటికి రావాలి అనుకుంటే దాదాపు 2 లక్షలు, నెంబర్ చెప్తున్నాను, 2 లక్షల కంటే పైనే దేవాలయాలన్నీ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి. సో ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు కదా. ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు అన్నప్పుడు లెటస్ సే, ఇందాక నేను ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు కర్ణాటకలోనో లేకపోతే మహారాష్ట్రలోనో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే వెళ్ళిపోయిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఇది చెయ్యాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో లేదు ఈ చట్టాలు సవరణ అని అనుకుంటే ఈ 2 లక్షల గుళ్ళన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు విడిపించట్లేదు? అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఈ సభ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు పెట్టారు? పాయింట్ నెంబర్ 3, రాజ్యాంగంలో చట్టాలలో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించుకుని ఆర్టికల్ 24, 25 ప్రకారం ఈ ప్రభుత్వాలు దేవాలయాలని లేకపోతే ఈ దేవస్థానాలని ఆధీనంలోకి తీసుకుని కంట్రోల్ చేస్తున్నాయి అని చెప్పని అంటున్నారు. అయితే ఎంట్రీ 28 కాన్కరెంట్ లిస్ట్ ఆఫ్ 7th షెడ్యూల్ దీన్ని అమెండ్ చేసి, మళ్ళీ చెప్తున్నాను, ఎంట్రీ 28 కాన్కరెంట్ లిస్ట్ ఆఫ్ 7th షెడ్యూల్ దీన్ని ఉపయోగించి దీన్ని అమెండ్ చేసి మీరు కొత్తగా ఒక చట్టాన్ని, ఆ పర్టికులర్ చట్టాలని మీరు అబాలిష్ చేసేస్తే మొత్తం సెంట్రల్ నుంచి అంటే పైన కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ప్రతి బోర్డు వీగిపోద్ది కదా. అది టీటీడీ బోర్డు అయినా ఇంకా ఏ బోర్డు అయినా సరే వీగిపోద్ది కదా. అట్లా ఒక ఆర్టికల్లో చిన్న అమెండ్మెంట్ చేసి మీరు, నేను ఆర్టికల్ నెంబర్ కూడా చెప్తున్నాను, ఆర్టికల్స్ నెంబర్ అండ్ కాన్కరెంట్ షెడ్యూల్ నెంబర్స్ కూడా చెప్తున్నాను. వీటిల్ని ఉపయోగించి మీరు ఎందుకని ఆ అమెండ్మెంట్ చేయలేకపోతున్నారు? అంటే చేస్తే ఆ పని అయిపోతే హిందువులకు మీకు ఓట్లేరనా, లేదా ఆ పనిని అలాగే రగల్చాలనా? ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రభుత్వం మీది కాదా? కేంద్ర ప్రభుత్వం మీది కాదా? పాయింట్ నెంబర్ 4, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10-11 సంవత్సరాలు అవుతుంది. 2014లో వచ్చారు అధికారంలోకి. దాదాపు 10-11 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పటి నుంచి ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2024 నుంచి కూడా ఉంది కదా. అప్పటి నుంచి చేస్తున్న ఈ స్లోగన్ ఏదైతే ఉందో, ఏదైతే దేవాలయాలను ప్రభుత్వాల నుంచి బయటకు తీసుకురావాలని వీళ్ళు చేయకపోగా వీళ్ళు చెప్తున్న కారణాలు ఏంటి అంటే, మాకు సెంట్రల్ గవర్నమెంట్గా ఉన్నా సరే 14లో కానీ 19లో కానీ 24లో కానీ ప్రాపర్ మెజారిటీ లేదు. కాబట్టి మేము ఒకవేళ ఏవైనా ఆర్టికల్స్ని సవరించడానికి, రాజ్యాంగాన్ని సవరించే ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళినా ప్రతిపక్షాలు ఒప్పుకోవట్లేదు, అది వీగిపోద్ది, కాబట్టి మేము చెయ్యట్లేదని చెప్పని బొంకుతున్న భారతీయ జనతా పార్టీ అండ్ సంఘ పరివారంలో ఉండే శక్తులు ప్రతి హిందువుకి చెప్పాల్సిన సమాధానం, ప్రతి హిందువు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 9 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది. ఇట్లా సవరించిన భారతీయ జనతా పార్టీ ఈ పర్టికులర్ సవరణ మాత్రం ఎందుకు చెయ్యట్లేదు అని ప్రతి హిందువు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించండి. మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి బొంకితే మీరెందుకు చేయట్లేదు మీ చేతిలో ఉంచుకొని అని మీరు అడగాలి, మీరు ప్రశ్నించాలి. ఇకపోతే వక్ఫ్ బోర్డు మీకు ఐడియా ఉందిగా, బాగా భారతీయ జనతా పార్టీ లేకపోతే సంఘ పరివార్ బాగా ఓదర కొట్టే వక్ఫ్ బోర్డు సవరణ ఇప్పుడు నేను చెప్పిన ఆర్టికల్ని ఉపయోగించుకొనే, ఆ కాన్కరెంట్ లిస్ట్ 7ని ఉపయోగించుకొనే
చేశారు 7th షెడ్యూల్ను ఉపయోగించుకుని. దాన్ని సవరించే జరిగింది. వక్ఫ్ బోర్డుకు చేసిన సవరణ హిందూ దేవాలయాలకు ఎందుకు చేయలేకపోతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళని ప్రతి హిందువు అడగాలి. అడిగితేనే మిమ్మల్ని వాళ్ళు ఓట్ బ్యాంక్ కింద ఎలా వాడుకుంటున్నారు అనేది మీకు అర్థమైంది. పాయింట్ నెంబర్ 5, మొన్న మా బెజవాడలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజ్ చేసిన హైందవ శంఖారావు, అబ్బా ఎంత మంచి పేరో, హిందువులందరూ చూడగానే ఇది మన కోసం పెట్టారు అని అనుకుంటారు కదా. మీరంతా హిందువులారా వింటున్నారా, మీరు అనుకుంటారు కదా. అసలు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే ఈ సభ ఎందుకు పెట్టారు? అధికారం ఎవరిది? కూటమి ప్రభుత్వానిది. కూటమిలో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. కూటమిలో అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఎంపీలుగా ఉండి ఇదే రాష్ట్రంలో మీరు ఎవరికి నిరసన తెలుపుదామని చెప్పని ఈ సభ పెట్టారు? మనందరికీ తెలీదా? ఈ సంఘు పరివారంలో ఉన్న మిగతా శక్తులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, లేకపోతే ఆర్ఎస్ఎస్, ఇవన్నీ ఎవరికి చంకలో దూరి పనిచేస్తాయో తెలీదా? ఎవరి కోసం పనిచేస్తాయో తెలీదా? భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసే ఈ సంఘ పరివార శక్తులన్నీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇది ఎందుకు పెడుతున్నారు? పాయింట్ నెంబర్ 6, ఈ శంఖారావం, హైందవ శంఖారావం అని బెజవాడలో జరిగిన సభకి అటెండ్ అయిన పీఠాధిపతులు, మఠాధిపతులు, వీళ్ళు ఇప్పుడు నేను అడిగిన బేసిక్ క్వశ్చన్స్ కనీసం ఏ సంఘ పరివార నాయకుడు నేను అడిగారా? మీరు అధికారంలో ఉండి గత 10 సంవత్సరాలుగా ఈ పని ఎందుకు చేయట్లేదు అని ఎవడని అడిగాడా? మరి స్టేజ్ మీద అడిగారా? అడగరు. ఎందుకంటే వాళ్ళందరి ఎజెండా ఒకటే, పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్. చివరిగా నేను చెప్పేది, ఒకవేళ మీరు నిజమైన హిందువులైతే మీ ఆలోచనల్లో ఒకవేళ హిందూ దేవాలయాలన్నీ నాశనం అయిపోతాయని మీరు అనుకుంటే మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా ఉంటే ఈ హిందూ ధర్మం ఎందుకు ప్రమాదంలో పడిపోతుంది? హిందువుల కోసమే మేము ఉన్నామని చెప్పే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కావచ్చు, అధికారంలో లేని రాష్ట్రాల్లో కావచ్చు, ఈ దేశం మొత్తం అధికారంలో ఉన్న ఈ దేశంలోనే పవర్ని చేజిక్కించుకున్న నరేంద్ర మోదీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళు ఎందుకు హిందూ ధర్మాన్ని కాపాడలేకపోతున్నారు అని మీరు అడగాలి. మీరు అధికారంలో ఉండి కూడా ఈ పనులు ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? దేవాలయాలని ఎందుకు రక్షించలేకపోతున్నారు? మీరు అధికారంలో ఉండి ఈ పర్టికులర్ సవరణలన్నీ రాజ్యాంగంలో చేసి మీరెందుకు హిందూ దేవాలయాలని మీ ఆధీనంలో నుంచి కావచ్చు, మీ ప్రభుత్వాల ఆధీనంలో నుంచి కావచ్చు, మీ రాష్ట్రంలో ఉన్న ఆ సంఘ పరివార శక్తులకు కానీ లేకపోతే మఠాధిపతులకు కానీ వీళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఎందుకు ఈ సవరణలో చేయలేకపోతున్నారు అని మీరు ప్రశ్నించాలి. వక్ఫ్ బోర్డుకి చక్కగా సవరణ చేయగలిగిన ఈ దేశ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎందుకు దేవాలయాలకు సంబంధించిన సవరణ చేయలేకపోతుంది అని మీరు ప్రశ్నించాలి. ఈ సభలో శంఖారావాలు, మూల శంఖలో ఇవన్నీ కూడా కేవలం హిందువుల పేరు చెప్పుకొని, హిందూ మతం పేరు చెప్పుకొని, హిందువుల ఓట్లు కోసమే జరుగుతున్న ఒక రాజకీయ క్రీడ. అంతేగాని ఇది ఏ హిందువు కోసమో, ఏ హిందూ మతం కోసమో అయితే కాదు. ఒకవేళ మతం కోసమైతే అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మొమెంట్ భారతీయ జనతా పార్టీ ఈ పని చేసి ఉండేది. ఆలోచించుకోండి. మీరు ఒకవేళ నిజమైన హిందువులైతే మీ చుట్టుపక్కల ఉన్న ఈ సంఘ పరివార శక్తుల్ని కావచ్చు, ఇంకా ఎవడైనా సరే ఈ మాటలు మాట్లాడితే ఈ పనులు ఎందుకు చేయట్లేదో ప్రశ్నించండి. థ్యాంక్ యూ.